పార్టీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి తేడా లేకుండా ఇద్దరు కూడా వీధి రౌడీలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి అనుచరుల మీద దాడి చేయటమే కాకుండా మరి స్థానిక ఎమ్మెల్యే అనేటటువంటి దాన్ని కూడా గుర్తించకుండా మంత్రి హరీష్ గారు అక్కడ ఒక మార్కెట్ యార్డ్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చేటప్పుడు స్థానికంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని కూడా పట్టించుకోకుండా ఆయన్ని ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి ఇక్కడ మంత్రి హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో బత్తాయిలు మార్కెట్ని నల్గొండలో పెట్టాలని ఎమ్మెల్యేగా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి ఆయన పోరాట ఫలితంగా వచ్చినటువంటి మార్కెట్ ప్రారంభోత్సవానికి వచ్చేటటువంటి మంత్రికి స్వాగతం పలికేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆ మార్కెట్ యార్డ్ ఇనాగ్రేషన్లో ప్రజల ప్రతినిధిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలవటం, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడటం తప్ప ఆయన ఏ రకమైన తప్పు చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఉండవలసిన ప్రభుత్వ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవని మాట్లాడుతున్నాడు. ఒక్కటే పార్టీ ఉంది, అది టీఆర్ఎస్ పార్టీ ఉందని. కరెక్టే, వారు అదే దానిలో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మొట్టమొదట ఆ మీటింగ్ మంత్రి రాకముందే అక్కడ పోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ మీటింగ్ నుంచి బయటికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం పోలీసులు చేయడాన్ని మరీ ప్రత్యేకంగా మేము వ్యతిరేకిస్తున్నాం. బయటికి తీసుకుపోయిన సందర్భంలో మమ్మల్ని మార్కెట్ ఇనాగ్రేషన్లో ఎందుకు ఉంచడం లేదని అడగటం కోసం ఆయన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా కూర్చుంటే అక్కడ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి మిర్యాలగూడ డిఎస్పీ ఆఫీస్కి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన్ని పోలీస్ స్టేషను, ఇక్కడ మంత్రులు ఇనాగ్రేషన్. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమేనా? ఇది 100కి 100 పోలీసు రాజ్యం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ.